ఈరోజు ఇలా బ్యూటిఫుల్ సన్‌రైజ్‌తో డే స్టార్ట్ అయింది. ఇది నేను డైరెక్ట్‌గా చూడలేదు కానీ మా ఆయన వాకింగ్‌కి వెళ్ళినప్పుడు సన్‌రైజ్‌ని క్యాప్చర్ చేసి నీకు వీడియోకి పనికొస్తుందేమో చూసుకో అన్నాడు. బాగుంది కదా అని చెప్పి నేను వీడియోలో యాడ్ చేశాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంధ్య. ఈరోజు వీడియోలో నేను మార్నింగ్ టు ఈవినింగ్ నా డే ఎలా ఉందో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో తీసింది థర్స్డే అండి. నేను ఎవ్రీ థర్స్డే ఖచ్చితంగా ఇలా పూజ చేసుకొని టెంకాయ కొడతాను. దానికి చిన్న స్టోరీ ఉంది. పాపకి 6 మంత్స్ ఉన్నప్పుడు బాడీ మీద ర్యాషెస్ వచ్చాయి. అవి ఎందుకో చాలా రోజులు తగ్గనే లేదు. అప్పుడు మొక్కున్నాను, దాన్ని ఇలానే కంటిన్యూ చేస్తున్నాను అంతే. దానికి స్పెషల్గా ఏం రీజన్ అలా ఏం లేదు. అప్పటి నుంచి ఇలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఇలా పూజ చేసేటప్పుడు పాప ఖచ్చితంగా వచ్చి పక్కన కూర్చొని టెంకాయ కొట్టేటప్పుడు అలా కొట్టు ఇలా కొట్టు అని చెప్తా ఉంటుంది. అది టెంకాయ కొట్టిన తర్వాత అమ్మ నాకు టెంకాయ నీళ్ళు బాటిల్లో వేసి అని అడుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన కూడా వచ్చి ఇంకా మొక్కోమని చెప్పాను. పూజ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. ఇంకా నేను టిఫిన్ చేద్దామని దోశ వేసుకొని తింటున్నాను. అలా టీవీ చూస్తూ కాసేపు రిలాక్సింగ్గా కూర్చొని తిన్నాను. ఇలా పూజ అయిపోయి టిఫిన్ అలా రిలాక్సింగ్గా కూర్చొని టిఫిన్ తింటుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంటి పనులు మీకు ఎలా అనిపిస్తాయండి? ఈజీగా అనిపిస్తాయా, టఫ్గా అనిపిస్తాయా? నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి. నాకు ఒక్కో రోజు ఫుల్ యాక్టివ్గా అనిపించి ఓ అని చకచకా చేసేస్తాను. ఒక్కో రోజు భలే లేజీగా అనిపిస్తుంది, గమ్మున కూర్చొని ఉండాలనిపిస్తుంది. ఇంక ఇంతలోగా పాపను తీసుకొని నేను ఇంకా క్యారెట్ అవన్నీ కట్ చేసుకుంటాను మధ్యాహ్నం వంటకి. వంట అవన్నీ ఏం చూపించడం లేదండి, నార్మల్గానే ఉంటాయి కదా ఇవన్నీ. ఈరోజు వంట అయితే క్యారెట్ తాలింపు, రసం పెట్టుకొని ఇంకా అన్నంతో తినేస్తాము. మోక్ష పడుకున్న తర్వాత ఏదైనా ఇంట్లో కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నాను. మోక్ష ఏం చేస్తుందో ఏమో చూడాలి. మోక్ష సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇంటి పనులు ఎప్పటికీ అయిపోవనుకోండి, ఒకటి కంప్లీట్ చేసి ఇంకోటి రెడీగా ఉంటుంది, అది వేరే విషయం. ఇంకా మొత్తం వంట అయిపోయిన తర్వాత మోక్షకి ఇంకా తినిపించాలి. అది నాకు చాలా అంటే చాలా పెద్ద టాస్క్. అది పెద్ద విశ్వ ప్రయత్నం లాగా అనిపిస్తుంది. వంట తొందరగా అయిపోతాయి కానీ తినిపించడం అనేది అది ఆ టైం వచ్చేసరికి ఎలారా బాబు దీన్ని తొందరగా తినిపించడం అనిపిస్తుంది. ఏదేదో చేయాలి. కాసేపు బయట వెళ్దామంటుంది, కాసేపు లోపల అది చూపించి ఇది చూపించి మొత్తానికి ఏదో నా తంటాలు పడి ఎట్లా తినిపించేస్తాను. ఇక్కడ చూడండి, ఈ ముద్ద పెట్టడానికి నాకు సుమారుగా ఒక 5 మినిట్స్ పట్టింది. మోక్ష ఫైనల్గా తినేసి పడుకునేసింది. ఇంకా పడుకున్న వెంటనే ఇంకా హాల్లో చూసి ఆల్మోస్ట్ అది తినిపించడానికి వేసిన బొమ్మలు అన్నీ ఏవేవో ఉన్నాయి, చాలా వరకు టాయ్స్ అన్నీ ఎత్తిపెట్టేసి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దివాన్ మీద 2 బెడ్రూమ్స్లో బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసేసి అవన్నీ వాషింగ్ మిషన్కి వేసేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, అంతలోపు మోక్ష లేకపోతే అయిపోతాయి, త్వరగానే చేసేస్తాను. ఒక్కో రోజు మోక్ష బాగానే 2 అవర్స్ అలా పడుకొని కొంచెం టైం ఇస్తుంది. ఒక్కొక్కసారి 45 మినిట్స్ 1 అవర్కే లేసేస్తుంది. అలాంటప్పుడు ఏమీ చేయలేనండి. ఇప్పుడు ఈరోజు చూడాలి ఏం చేస్తుందో. ఇంకా ఈరోజు హాల్లో వచ్చి ఇంకా దివాన్ కవర్ అవన్నీ తీసేసి మార్చేద్దామని మారుస్తున్నాను. అలాగో రేపు శ్రీరామనవమి, అందులోనూ 1 వీక్ అయిపోయిందిలేండి ఆల్మోస్ట్ ఇవన్నీ వేసి. అందుకని ఇంకా చేంజ్ చేద్దామని చేసేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు? ఏమైనా వీక్లీ వన్స్ అలా షెడ్యూల్ లాగా పెట్టుకుంటారా? లేకపోతే ఈరోజు అయ్యే బట్టలు మాసిపోయినట్టుగా ఉండే అన్నప్పుడు మార్చేస్తారా? ఎలా చేస్తారు? నేనైతే వీక్లీ వన్స్ కానీ లేకపోతే మరి ఏమన్నా మోక్ష ఏమన్నా అదంతా పూసేసి ఏమైనా చేస్తే అప్పుడు మార్చేస్తాను బట్టలు అవన్నీ. పాప పుట్టకముందు అయితే తినేసామా, పడుకున్నాక కాసేపు రీల్స్ చూసి అలా నిద్రపోయి లేచి మళ్ళీ రీల్స్ చూసి ఇలానే అయిపోతా ఉన్నింది. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత టైం దొరికినప్పుడల్లా పనులు చేసుకోవడానికి ఏదో ఒకటి చేసుకోవడానికే సరిపోతుంది. డే అంతా బాగా బిజీగా ఉంటుందండి. ఒక్కోసారి బాగా చిరాకు కూడా వస్తుంది, ఒక్కోసారి బాగా అనిపిస్తుంది. అది మామూలే కదా, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంది. ఇంకా అవన్నీ మార్చేసిన తర్వాత ఒకసారి అంతా తోసేద్దామని ఇల్లంతా తోసేస్తున్నాను. ఇలాగ మోక్షాన్ని ఒక 2-3 సార్లు వెళ్ళి చెక్ చేశాను. బాగా మంచి డీప్ స్లీప్లోనే ఉంది. నేను ఇంకా కొద్దిసేపు బాగానే పని చేసుకోవచ్చు అనిపించింది. చిన్నపిల్లలు ఉన్న మామ్స్ మీరు ఎలా డేని మేనేజ్ చేస్తున్నారు? అలానే మీ పిల్లలకి తినిపించడానికి ఏమైనా తొందరగా తినే పిల్లలు ఉంటే వాళ్ళ మామ్స్ మీరు ఏం చేస్తారో మాకు కొంచెం టిప్స్ షేర్ చేస్తారా? అంతా తోసేసిన తర్వాత అదే దివాన్ కవర్ అవన్నీ మిషన్కి వేసేసాను. ఇంకో బెడ్రూమ్లో అవన్నీ సర్దేద్దామని ఇంకో బెడ్రూమ్లో బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేస్తున్నాను. ఇంకో రూమ్లో అయితే మోక్ష పడుకోంది, అదైతే మోక్ష లేసిన తర్వాత మార్చేస్తాను. అంతలోగా ఇవన్నీ తీసేసి మిషన్కి వేసేస్తే ఒక హాఫ్ పని అయిపోయినట్టే నాకు.
పనులు చేసేటప్పుడు బోర్ కొట్టకుండా నేను సాంగ్స్ వింటూ చేసుకుంటాను. మామూలుగా ఇయర్ ఫోన్స్ పెట్టుకునేసి ఒక టైమర్ కూడా పెట్టుకుంటాను అప్పుడప్పుడు. ఒకసారి టైమర్ అలా ఏం లేదు, చేసుకుంటూ పోతుంటాను. ఈరోజు అయితే సాంగ్స్ వింటా చేసుకుంటున్నాను ఈ పనులన్నీ. ఇంట్లో ఉండే పనులే అండి ఇవన్నీ. ఏమంటే నేను ఈరోజు నా రోజు ఎలా ఉంటుంది అని చూపించాలనుకున్నాను కాబట్టి ఇవన్నీ క్యాప్చర్ చేస్తూ చూపిస్తున్నాను అంతే. ఇంక ఈ రూమ్లో కూడా బెడ్షీట్ అవన్నీ మార్చేసిన తర్వాత చెత్త తోసేస్తున్నాను. చెత్త తోసేసి ఇంకా ఆ బెడ్షీట్ని కూడా మిషన్కి వేసేసి నెక్స్ట్ కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. చూడాలి, మోక్ష లేకపోతే రిలాక్స్ అవుతాను. కాసేపు ఇలా కూర్చొని యూట్యూబ్లో కాసేపు షార్ట్స్ చూశాను, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కొద్దిసేపు చూశాను. తర్వాత నేను ఇంకేదైనా షార్ట్ చేయడానికి ఏదైనా ఐడియా ఆలోచిద్దామా అనుకుంటుంటే ఇంతలోగా మోక్ష లేసింది. నిన్న ఈవినింగ్ మా కజిన్ వాళ్ళు వచ్చిన్నారు. వాళ్ళు కర్బూజకాయ తీసుకొచ్చారండి. మేము దీన్ని కర్బూజకాయ అంటాం, మీరేమంటారు దీన్ని? కొందరు దీన్ని దోసకాయ అని కూడా అంటారంట. మేము మస్క్ మెలాన్ని దోసకాయ అంటాం, దీన్ని కర్బూజకాయ అంటాము. వాటర్ మెలాన్ని కర్బూజకాయ అంటాము. ఇంకా దీన్ని కట్ చేసుకొని కాసేపు అలా తినేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. అలానే మోక్ష వాళ్ళ ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలోగా నేను మోక్ష పడుకున్న రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేద్దామని వెళ్ళాను. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారులే అని. నేను మోక్షని వీడియోలో క్యాప్చర్ చేద్దామని చాలా ట్రై చేస్తాను, కానీ మోక్ష ఎందుకో వీడియో అంటేనే వద్దు వద్దు అని వెళ్ళిపోతుంది. లేకపోతే నన్ను తీసేదాన్ని కూడా తీయలేదు. అందుకే మ్యాక్సిమం మోక్షని కవర్ చేయడం లేదు. అప్పుడప్పుడు మోక్ష ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వస్తుంది, అప్పుడు ఏదో కూర్చుంటుంది, కాసేపు ఆ టైంలో క్యాప్చర్ చేస్తున్నాను అంతే. ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత వీటిని కూడా ఇంకా ఆ బట్టలు కూడా మిషన్కి వేసేసి ఆరేసి ఎక్కడికైనా పాపని బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి ఏమవుతుందో. ఫ్రైడే శ్రీరామనవమి కదా, అందరికీ హాలిడే ఉందా? సాఫ్ట్వేర్ వాళ్ళకైతే లేదంట. ఒకవేళ ఉంటే బయటకు తీసుకెళ్దాం అనుకున్నాం మోక్షాన్ని, లేదన్నాడు మా ఆయన. ఇంకా సరేలే అనుకొని ఊరికి అలా ఈవినింగ్ బయట తీసుకెళ్దాం అనుకున్నాం అంతే. ఇంకా నేను ఇక్కడ ఇంకా హ్యాండ్ వాష్ చేసే బట్టలు ఉంటే వాటిని హ్యాండ్ వాష్ చేసేస్తున్నాను. మిషన్కి వేసేసాను. ఈరోజంతా ఆల్మోస్ట్ లాండ్రీతోనే సరిపోయింది నాకు. ఇది ఆ రాయి చూసారా, ఆ రాయి నేను పాప చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను. అవి పాప బట్టలు ఉతుక్కోవడానికని. బాత్రూంలో అలానే ఉతకడం ఇష్టం లేక ఇంకా ఆ రాయి తీసుకొని దాని మీద ఉతికేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ మోక్షగా అలా బయట వెళ్ళినప్పుడు ట్రైన్ సౌండ్ వినిపించింది. ఆ ట్రైన్ చూపిమని అడిగేసరికి దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ ఉంది మాకు, అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళేసరికి ఒక ట్రైన్ జస్ట్ అప్పుడే వెళ్ళిపోయింది. కాసేపు వెయిట్ చేసాము ఇంకో ట్రైన్ ఏదైనా వస్తుందేమో అని. లక్కీగా ఒక ట్రైన్ అయితే వచ్చింది. మోక్ష చూసి బాగా ఎగ్జైట్ అయింది ట్రైన్ చూసి. ఆ ట్రైన్ వెళ్ళగానే మళ్ళీ ఇంకోటి ఆపోజిట్గా ఇంకో ట్రైన్ వచ్చింది. అది చూసి ఇంకా మోక్ష ఫుల్ ఎగ్జైటెడ్. మాకు కూడా భలే హ్యాపీగా అనిపించింది. పోన్లే కొంచెం అలా బయటకు వచ్చినట్టుగా ఉంది, మోక్ష కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయింది అనుకున్నాము. ఈ మోక్ష మామూలుగా ఒక వీడియో చూస్తూ ఉంటుంది టైప్స్ ఆఫ్ ట్రైన్స్ అని యూట్యూబ్లో. కొంచెం ఇలా కార్గో ట్రైన్ అని చెప్పింది. నాకు కూడా తెలియదు ఆ ట్రైన్ ఏదో గూడ్స్ ట్రైన్ అనుకుంటాను. మోక్షనే కార్గో ట్రైన్ అని చెప్పింది. ట్రైన్ వెళ్ళిపోయింది, మేము వెళ్ళిపోతున్నాము. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.